ఇక్కడ మనతో పాటు గోషామహల్ కాన్స్టిట్యున్సీ సీనియర్ లీడర్ బీఆర్ఎస్ తరపు నుంచి అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి అసలు ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీని అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. సో మీరు ప్రచారంలో ప్రతిరోజు పాల్గొంటున్నారు. మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ని? ఏం లేదమ్మా, ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కాకుండా ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఒక రావణాసురుడు రావణ యుద్ధం రామయుద్ధం మాదిరిగా జరుగుతూ ఉన్నది. ఇక్కడంతా రావణ యుద్ధం జరుగుతున్నది కాబట్టి అది తొలగించడానికి ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ కూడా ఇక్కడనే ముప్పు చూపిస్తూ ఉన్నది. ఏ విధంగా జరగబోతున్నది, ఎవరిది విజయం సాధించబోతుందని. కానీ గత 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణ బాపు మన కేసీఆర్ గారు పరిపాలన సుభిక్షంగా సంతోషంగా ప్రతి ఒక్క పల్లె పల్లె ప్రజలందరూ కూడా కరెక్ట్గా సంతోషంగా ఆనందంగా గడిపారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ దరిద్రాన్ని ఇంకొక దగ్గర చోటు అతుకుంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలని ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా సునీత మేడంని మంచి మెజారిటీతో గెలిపిద్దామని అది అందరూ ఆలోచన చేసుకున్నారు. పూజలు చేస్తూ ఉన్నారు, కంకణం కట్టుకున్నా ఉన్నారు. మంచి మెజారిటీతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆదర్శంగా చూపిస్తూ ఉన్నారు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసే మేము ఇక్కడ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఒక్క 0.55 పైసా కూడా ఎక్కడ కూడా ఈ అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అంతా ఆలోచన చేస్తే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అని ఉండుంటే ఇవాళ అక్కడ 21 మంది చేవేళ్ల బస్సులో చనిపోకపోయేది. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి కారణంగానే రేవంత్ రెడ్డి ఆ చావుకు కారణం కూడా రేవంత్ రెడ్డే. ఎందుకంటే రోడ్లు కూడా వేయడం బంద్ చేసిండు. అక్కడ ప్రజలందరూ కూడా ఒక అడుగున అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బయటికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అక్కడ సర్వనాశనం పట్టించిండు. ఎక్కడ కూడా ఏది అభివృద్ధి లేదు, ఏం లేదు. ఇచ్చిన 6 గ్రామంటలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏం ముఖం పెట్టుకొని ఇవాళ వసూలు చేసుకుంటూ వస్తున్నారు గల్లీ గల్లీకి వాళ్ళు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీకు ప్రజాపాలన రాకపోతే ఇంట్లో పడుకోవడం బెస్ట్. ఎందుకంటే నీకు గుంపు మేస్త్రీలు లంకె బిందెలకు తప్ప నువ్వు దొంగలు దోచుకోవడానికి వచ్చినట్టుగా ప్రజలను దోచుకోవడానికి తెలంగాణను దోచుకోవడానికి ఏమో నువ్వు రజ పరిపాలన చేస్తున్నావు. కానీ ప్రజా సంక్షేమ పథకాలు కానీ ప్రజలను నిన్ను నమ్ముకొని రాజ్యం చేసినప్పుడు నువ్వు ఏది కూడా ఒక్క రూపాయి హాని చేయకుండా కూడా నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నీకు చాతగాని దద్దమ్మవు. నువ్వు నీకు అసలు ఒక ఎల్కేజీకి ఉన్న పిల్లలకు ఉన్న నాలెడ్జ్ కూడా నీకు లేనివాడిని. ఇవాళ నువ్వు రాజ పరిపాలన చేస్తున్నావు అంటే ఎంత దురదృష్టం అంటే మా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధలో ఉన్నారు. నిన్ను మంచి మెజారిటీతో గెలిపించుకొని ఇవాళ వాళ్ళ మీద వాళ్ళు పప్పులో కాలేసుకున్నట్టుగా మాదిరిగా ఉన్నారు. అది థ్యాంక్ యూ సార్. మరి చూస్తున్నాం కదా, కాంగ్రెస్ అభివృద్ధి చూసి మాకు ఓట్లు వేస్తారు జూబ్లీహిల్స్ ప్రజలు అని చెప్తున్న పరిస్థితి. బట్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తోంది ఏంటి అని అంటే, ఆయన అభివృద్ధి అనేది నిన్న మొన్న జరిగినటువంటి చేవల్ల యాక్సిడెంట్లో తేలిపోయింది. రోడ్లు సరిగ్గా వేయలేదు కాబట్టే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఇంతమంది చనిపోవడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అసమర్థత ప్రభుత్వం అని చెప్పైతే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వంశీతో ప్రతిభ, ప్రైమ్ 9 జూబ్లీహిల్స్ నుంచి.